గుర్తుపెట్టుకునే కాలస్వరూపుడు ఆయన, లెక్కలు తెలిసినవాడు. కాలం అంటే ఎవడి కర్మక ఎవడి సాధనకి ఎప్పుడు ఏ ఫలం ఇవ్వాలో అది ఇచ్చేది కాలం, అది ఆయన స్వరూపం. అది కాలం గురించే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇది కూడా భాగవతంలో కాలం అనే దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. కృష్ణ అనగానే కాలహ అని శాస్త్రమే అర్థం చెప్తుంది ఇక్కడ. అటువంటి స్వరూపం కనుక ఎన్ని జన్మల సాధనలు ఎవరు చేశారో ఎవరి సాధనకు తగ్గ ఫలం వాళ్ళు ఇవ్వాలి. స్త్రీ పురుష అనేటువంటిది ఇప్పటి ఉపాధుల యొక్క స్వభావం. కానీ జీవుడికి స్త్రీ కాదు పురుషుడు కాదు, అనేక జన్మల సాధనలు అనుసరించి ఉపాధులు వస్తున్నాయి. భగవానుడు జీవుల్ని చూస్తాడు కానీ ఉపాధులను చూడ్డు. ఆ జీవుల యొక్క పక్వతను పరిశీలిస్తాడు. అలాగా కృష్ణాశ్రయంతో కృష్ణ భోగంతో బ్రహ్మానుభూతి పొందగలిగిన జీవులు కొందరున్నారు. వాళ్ళను అనుగ్రహించాలని సంకల్పించుకున్నాడు. అలా సంకల్పించుకున్నవాడి భగవాన్ అపి, ఆయన భగవానుడే అయినప్పటికీ తా రాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష రంతుం మనశ్చ